ఉదయకాల ప్రార్థన. సర్వశక్తిమంతుడా, అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడివై ఉన్న దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, గడిచిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేసినందుకు వందనాలు. మమ్మల్ని మంచి నిద్రతో సంతృప్తి పరిచినందుకు వందనాలు. మా బిడ్డల్ని, మాకు కలిగిన ప్రతి వాటిని కూడా కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈరోజు నాయన మాకు చూడడానికి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు. ఈరోజును చూడలేక ఎంతోమంది లోకంలో గతించిపోయారు. అయినప్పటికీ మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని భద్రపరుచుకొని సజీవ సంఖ్యల్లో ఉంచిన దేవా, మీకే కోట్లాది కోట్ల స్తుతులనైనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనము, నీతి మంతుల త్రోవ నీవు సరాలము చేయుచున్నావు అనే వాక్యం ద్వారా సుస్పష్టంగా మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. అవును ప్రభువా, ఎవరైతే ప్రభువా నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే మీ వాక్యానుసారంగా వారి జీవితాలను మలుచుకుంటూ జీవిస్తుంటారో, వారి ఎదుట ఉన్న ఏ యొక్క అడ్డుగోడైనప్పటికీ, వారి మార్గంలో అడ్డుగా ఉన్న ఏ యొక్క అవాంతరమైనప్పటికీ ప్రతి వాటిని మీరు తొలగించి ప్రతి ఎత్తు ఫలాలను తండ్రి సరళము చేసి వారు క్షేమంగా నడుచులాగున, క్షేమంగా వారి పనుల్లో, వారి వ్యాపారాల్లో, వారి యొక్క జీవితంలో ముందుకు సాగులాగున అయ్యా మీ యొక్క కృప కుమ్మరిస్తారని తెలియజేస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో మేమందరము కూడా మీ వాక్యానుసారముగా జీవిస్తూ ఉండంగా మా యొక్క ప్రతి ఒక్క మార్గాలు కూడా సరళపరచమని బ్రతిమాలుకుంటున్నాము. అయ్యా ప్రతి విషయంలో మమ్మల్ని అభిషేకించి ప్రతి వాటిలో మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతున్నాము తండ్రి. ప్రభువా, ఈ రోజున ఈ ఉదయకాలంన మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని మరల మీ పాద సన్నిధిన పెడుతున్నాము. ఈ సమయాన్ని వ్యర్థపరచకుండా మాకు సహాయం దయచేయండి. అయా మీ నామ ఘనత కొరకు మేము ఈరోజు జీవించడానికి కృప కుమ్మరించండి. సజీవ యాగముగా మమ్మల్ని మీకు సమర్పించుకుంటుండగా మీ చిత్తానుసారంగా మా జీవితాలను మార్చమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. చేస్తున్న పనులను బట్టి అడుగుతున్నాము నాయన. అయా ప్రతి పనిని మీ పాద సన్నిధిని పెడుతున్నాము. మా పనులలో మాకు దీవెనలను, ఆశీర్వాదాలను దయచేయండి. ఎవరు కూడా వారి యొక్క పనులు వెనకబడిపోకుండా ముందుకు సాగులాగున, విజయముతో పరిగెట్టులాగున కృప చూపించండి. ప్రతి ఆగిపోయిన పని కూడా మరలా పునరుద్ధరించబడుటకు సహాయం దయచేయండి నాయన. క్రొత్తగా ఉద్యోగాలు చేస్తున్న, క్రొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డను కూడా బహుగా దీవించమని అడుగుతున్నాము. ఈరోజు శుభకార్యాలు చేసుకుంటున్న వారు ఉన్నారు, వారికి కూడా మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మా యొక్క ప్రయాణంలో మీ యొక్క సహాయం దయచేయండి. మీ దేవదూతల కంచె మాకు అనుగ్రహించండి. ఎవరు కూడా ఎటువంటి అపాయాలు, ప్రమాదాలు చూడకుండా సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలు చేర్చబడుటకు సహాయం అనుగ్రహించమని మొరబెడుతున్నాము తండ్రి. అదేవిధంగా ఎవరైతే ఈరోజు గృహాలలో ఒంటరిగా ఉంటున్నారో వారందరికీ మీ రక్షణ, మీ కాపుదల దయచేయండి. బిడ్డలు స్కూల్స్కి వెళ్తూ ఉండంగా, వస్తూ ఉండంగా మీరు వారికి తోడై ఉండండి ప్రభువా. అదేవిధంగా ఈ రోజున ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. బిడ్డలకి మంచి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి తండ్రి. అయ్యా ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారి డెలివరీస్లో, ఆపరేషన్స్లో, వారి రిపోర్ట్స్లో, చెకప్స్లో మీరే తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రభా, ఈ రోజున మేము సమాధానంతో జీవించే కృప దయచేయండి తండ్రి. ఎవరితో ఎటువంటి గొడవలతో, విభేదాలతో మేము జీవించకుండా కృప అనుగ్రహించండి. ఎటువంటి చిక్కుల్లో, ఆపదల్లో, మోసాలలో, నిందలలో మేము పడిపోకుండా మీ సహాయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా ముఖ్యంగా ఈ రోజున ఏ బిడ్డ కూడా ఆకలితో ఉండకుండా, ఎవరు కూడా అనారోగ్యంతో ఉండకుండా, ఎవరు కూడా ఆర్థిక పరమైన కష్టాలను అనుభవించకుండా ప్రతి ఒక్కరి జీవితంలో సమృద్ధిని దయచేయండి, ఆరోగ్యం అనుగ్రహించండి, స్వస్థతను దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి, మీ కృప మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న వారు ఉన్నారు. మరొక నూతన సంవత్సరంలోకి వారు ప్రవేశించారు. వారిని, వారి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఈ రోజున మీ బిడ్డలమైన ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క నామాన్ని ప్రకటించే ధన్యత దయచేయమని, కొందరికైనా మీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి, కొందరికైనా స్వార్థను ప్రకటించే భాగ్యంను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.